టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ చిన్న చేపల పులుసు అండి. చేపల పులుసు అండి. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. కొత్తగా వంటకి నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసి తినవచ్చండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం రుచికరమైన భోజనాన్ని తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. చేపల్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. చూడండి, కలుపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు చేపల పులుసు కావాల్సిన 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, కొంత చింతపండు పులుసు. కడాయిలో నూనె పోసుకున్నానండి. నూనె వేడయ్యాక అందులో నేను జీలకర్రని వేసుకున్నాను. జీలకర్ర చిటపట్లాడాక అందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నానండి. క్రిస్పీగా వేయించుకోవట్లేదు, అలాగనేసి కొంచెం పింక్ కలర్ మీద కొంచెం ఎక్కువ వేయించేటట్టు చూడండి. ఇలా వేయింది. ఇప్పుడు ఇందులో నేను టమోటాలు వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ చేపల్లో కలిపి ఉంచుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం టమాటా అంతా మగ్గిన తర్వాత ఇందులో మనం బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో నేను 1 గ్లాస్ వాటర్లో వేసి బాగా కలుపుకొని వాటర్ కొత్తలు వాడే వరకు నేను పొయ్యి మీద ఉంచుతానండి. చూడండి, ఒక చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అయింది కదండి. ఈ బాయిల్ అయిన వాటర్లో నేను చింతపండు రసాన్ని వేసి 2 నిమిషాల పాటు అలానే వదిలేస్తానండి. దాన్ని కలపను. అలా వేసిన తర్వాత అసలు చింతపండు పులుసుని కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే దాని రుచి వేరే ఉంటుందండి. ఎందుకంటే చింతపండులో స్వీట్ ఉంటుంది కదా, ఒక రకమైన స్వీట్, అది బాగా మనకు తెలుస్తుంది. 2 నిమిషాల తర్వాత నేను ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప మొలని ఈ పులుసులో వేసి చేపల్ని ఈ పులుసులో వేసి ఎలా పడితే అలా కలపకూడదండి. చాలా జాగ్రత్తగా కలపాలి. ఇది మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. హైలో పెట్టి ఉడికించకూడదు. మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మనకు చేపల పులుసు రుచి చాలా బాగా వస్తుంది. ఇది చూడండి, ఆల్మోస్ట్ మొత్తం చేపల పులుసు అయిపోయినట్టే. ఇంత దగ్గరికి అయినంత వరకు మనం జాగ్రత్తగా మధ్యలో కలుపుతూ మీడియంలో ఉడికిస్తూ ఉండాలండి. ఎలా పడితే అలా కలుపుకూడదు. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేపలు విడిపోకుండా కలుపుతూ ఉండాలి మనం. ఇప్పుడు దించేసి 5 నిమిషాల ముందు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకుంటున్నాను. ఇది వేసిన 2 నిమిషాలకి మనం చేపల పులుసు కట్టేయచ్చండి. దీంట్లో పెద్దగా మసాలాలు ఏవి పడవండి, అయినా సరే చాలా చాలా రుచిగా ఉంటాయి. దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే దాని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు మనం ఇల్లంతా ఒక డిఫరెంట్ అరోమాతో అలా గుమగుమలు ఆడుతూ ఉంటుంది. ఆ స్మెల్కే మనకి టెంప్టింగ్గా ఉంటుంది, ఎప్పుడు తిందామా అని. చేపల పులుసు ఉండేటప్పుడు ఎప్పుడు మీడియంలో పెట్టి ఉండాలండి. అలాగనేసి హైలో పెట్టి అస్సలు ఉండకూడదు. చేపల పులుసు అయితే ఉడికిపోతే కానీ దాని టేస్ట్ అన్నది అంత రాదు. ఎంత నెమ్మదిగా ఉంటే అంత చక్కగా చాలా టేస్టీగా వస్తుంది. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి, ఎంత ఈజీగా టేస్టీగా మనం ఇంట్లో చేసుకొని తినొచ్చు అన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.